నమస్కారం అందరికీ. నా పేరు హైమావతి. ఈరోజు క్లాస్‌లో ఏం నేర్చుకున్నాను అనంటే, రామ్ కమల్ సార్ చెప్పిన స్టేజ్ ఫ్రైట్ టాపిక్ గురించి నేర్చుకున్నాము. దాంట్లో స్టేజ్ ఫియర్ గురించి నాకెలా అనిపిస్తుంది, నేను స్టేజ్ ఎక్కాలనుకున్నప్పుడు నాకెలా అనిపిస్తుంది అనంటే, స్టేజ్ ఎక్కాలనుకున్నప్పుడు ఆడియన్స్ చూడంగానే భయమేస్తుంది ఫస్ట్. స్టేజ్ పైన మైక్ పట్టుకోవాలి అనుకుంటే వణుకుతుండే. పైనకి వెళ్ళాలనుకుంటే దడ వచ్చేస్తుంది నాకు. ఇంకా ఆడియన్స్ ఏదైనా ప్రశ్న వేస్తున్నారు అంటే, దానికి సమాధానం ఎలా ఇవ్వాలి అన్న ఆలోచనొస్తుంది. స్టేజ్ పైన ఎక్కంగానే పదాలు మర్చిపోతాననేమో భయం. కంటెంట్ సరిగ్గా గుర్తొస్తుందో, గుర్తురాదో అన్న భయం. ఇలా చాలా భయాలున్నాయి. స్టేజ్ ఎక్కాలంటేనే భయం. ఆ భయాల్ని ఎలా అధిగమించుకోవాలి అనంటే, ఇవన్నిటిని ప్రాక్టీస్ చేయడం వల్ల అని చెప్పారు సార్. ఎలా ప్రాక్టీస్ చేయాలి అనంటే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఎలా బిలీవ్ చేయాలి? ఏంటి? అంటే మనల్ని మనం ఫస్ట్ నన్ను నేను నమ్మాలి. నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. నాలో నేను వెతుక్కోవాలి. అప్పుడే నేను ఇవన్నీ ఇప్పుడు ఏదైతే నేను భయం అని చెప్పానో, ఆ భయాన్ని నేను స్టేజ్ ఎక్కడానికి అధిగమించుకోగలుగుతాను. సార్ ఏం చెప్పారు అనంటే, స్టేజ్ ఎక్కాలి అనుకున్నప్పుడు కంటెంట్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక టాపిక్‌ని తీసుకొని ప్లాన్ జేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాత రిహార్సల్స్ చేయాలి. అప్పుడే మనము పర్ఫెక్ట్‌గా మనం స్టేజ్ ఫియర్ అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అయిన తర్వాతనే మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి ఏ భయాలు ఉండవు. ఇంకొకటేంటంటే ఎక్కిన తర్వాత మనకి ఆడియన్స్ అడిగే దానికి ఆడియన్స్ వేలో ఉండి మనము ఆహ్, ఆన్సర్ చేస్తూ ఉంటాము అన్నీ గూడా. అంటే ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకర్థమవుతుందా లేదా అని జెప్పేసి అనుకోని, వాళ్ళ వేలో థింక్ చేసుకుంటూ మనం ఎప్పుడైతే స్పీచ్ మాట్లాడతామో, అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వేలో ఉండి మనం గనక ఆలోచిస్తే మనకి అసలు కంటెంట్ అనేదే రాదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కానీ వాళ్ళన్ వాళ్ళందరూ లోలో వచ్చి అంటే మనల్ని వినాలనుకోనొస్తారు యాక్చువల్‌గా. ఆ కాన్సెప్ట్ ఆ థాట్ మనకు లేకుండానే వాళ్ళ వేలో ఆలోచించుకుంటూ చెప్తాం గాబట్టి కరెక్ట్‌గా వాళ్ళకి రీచ్ అవ్వలేము. కానీ మనం ఎప్పుడు ఏదనుకోవాలి అనంటే, మనం వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేస్తున్నాము. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న నాలెడ్జ్‌ని మనం షేర్ చేస్తున్నాము అని అనుకుంటామో, మన లోపల ఏదైతే ఉందో వాళ్ళ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. మనం నాలెడ్జ్ ఇస్తున్నాం గాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే మోడ్‌లోనే ఉంటారు అని సార్ జెప్పారు. అది చాలా బాగా నచ్చింది నాకు పాయింట్. నాలెడ్జ్ షేరింగ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అదే విధంగా చూస్తారు. మనల్ని జడ్జ్ చేయాలని కానీ, ఏ విధమైన మైండ్ సెట్‌తో వాళ్ళు ఉండరు. వాళ్ళు రావడమే ఎలా వస్తారు అనంటే ఏదైనా నేర్చుకోవాలనే వస్తారు ఆడియన్స్ ఎప్పుడు గూడా. అందుకనే మనం వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ ఇవ్వాలనే అనుకోవాలి తప్ప వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అర్థమవ్వాలి. మనం చెప్పేది ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమవ్వాలి అని మాత్రం ఎప్పుడు గూడా అనుకుని స్టేజ్ ఎక్కకూడదు. నాలెడ్జ్ షేరింగ్ చేస్తున్నాము అని మాత్రమే అనుకోవాలి. అనుకోని మనం స్టేజ్ ఎప్పుడైతే ఎక్కుతామో, అప్పుడు మనం కరెక్ట్‌గా వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతాము అని చెప్పారు. ఇంకొకటి ఆహ్, బ్రీతింగ్ టెక్నిక్ ఒకటి చెప్పారు. బ్రీతింగ్ టెక్నిక్ ఏంటంటే 6, 7, 8 ఆర్ 7, 8, 9 ఆర్ సమ్ సో ఆన్. 6 అంటే ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు మనం ఈ ఎక్సర్‌సైజ్ చేయడమో, లేకపోతే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయడమో చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది ఎక్సర్‌సైజ్ అంటే ఫస్ట్ 6, 7, 8 అంటే ఏంటంటే దీన్ని యూ ఎక్సర్‌సైజ్ అంటారు. 6 ఇన్ ద సెన్స్ ఇన్‌హేల్ 6 సెకండ్స్ ఇన్‌హేల్ చేయాలి. 7 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 8 సెకండ్స్‌ని మనము ఎక్సైల్ జేయాలి. ఈ టెక్నిక్ గనుక ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, మనము డిప్రెషన్‌లో ఉన్నా గాని మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మన కాన్సంట్రేషన్ బిల్డ్ అవుతుంది. మనకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. కాన్ఫిడెన్స్ ఒస్తుంది మెయిన్‌గా మనకి. ఈ టెక్నిక్ ఒకటి చెప్పారు సార్. ఇంకా మనం విజువలైజేషన్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే స్టేజ్ ఎక్కుతామో, మనకు ముందే రేపు ఎళ్తున్నాము స్టేజ్ ఎక్కడానికి.
అక్కడ మాట్లాడడానికి ఒక స్పీకర్‌గా వెళ్తున్నాము అనంటే, ఈరోజు మనకి ఏదైతే కాన్సెప్ట్ మనం చెప్పాలనుకున్నామో ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్ చేసుకొని, రిహార్సల్స్ అవన్నీ చేసుకున్న తర్వాత ఎలా రిహార్సల్ చేసుకోవాలి అనంటే, మన వాయిస్ మనం రికార్డ్ జేసుకోవాలి. చేసుకొని దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో దాన్ని రెక్టిఫికేషన్ జేసుకోవాలి. లేదు మన మిర్రర్ దగ్గర నుంచొని మన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ అవన్నీ గూడా మనం అబ్జర్వ్ జేసుకోవాలి. సార్ ఇంకొకటి ఏం జెప్పారు అనంటే, మన కంటెంట్ కరెక్ట్‌గా గుర్తుండాలి అనుకుంటే, మన ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో దాన్ని, ఆ కంటెంట్ అనేది చాలా మంచిగా గుర్తుపెట్టుకుంటామో, అప్పుడే మనం ఈజీగా డెలివరీ చేయగలుగుతాం ఏదైనా కాన్సెప్ట్ అని చెప్పారు. 'క్యాటర్‌పిల్లర్' ఎగ్జాంపుల్ తీసుకున్నారు. చాలా బాగా ఉంది. ఆ 'క్యాటర్‌పిల్లర్' ఎగ్జాంపుల్ అనేది. క్యాటర్‌పిల్లర్ ఫస్ట్ ఏమనుకుంటది, నన్ను ముట్టుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు. ఎలాగా, ఏం చేయాలి అని అనుకుని 21 డేస్ పడుతుంది దానికి బటర్‌ఫ్లైగా మారడానికి. బటర్‌ఫ్లై అయిన తర్వాత దానికి రెక్కలొచ్చి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. అలాగే మనం కూడా అంతే లోపల లోపల ఇదైపోయి నాకు స్టేజ్ ఫియర్ అనుకుంటే ఏది రాదు. మనము ఒక నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి రావాలి అనంటే మనం 'క్యాటర్‌పిల్లర్' ఎగ్జాంపుల్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. విజువలైజ్ చేసుకోవాలి మన కాన్సెప్ట్ ఏది కూడాను. ముందే అంతా కూడా 'బాహుబలి' ఎగ్జాంపుల్ ఇచ్చారు 'రాజమౌళిది' ఎగ్జాంపుల్. ఆయన మొత్తం విజువలైజ్ చేసుకున్న తర్వాతనే పర్ఫెక్ట్‌గా తీయగలుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. మనం కూడా స్టేజ్ ఎక్కడం దగ్గర నుంచి మన కాన్సెప్ట్ అంతా కూడా విజువలైజ్ చేసుకొని, దిగే అప్పుడు వరకి మనం విజువలైజ్ గనుక కరెక్ట్‌గా చేస్తే, మనకప్పుడు స్టేజ్ ఫియర్ కానీ, ఏది గాని ఉండదు అని చెప్పారు. ఇంకా స్టేజ్ పైనకి మనకి వెళ్ళేటప్పుడు ఆహ్, ఎక్కువ టెన్షన్ గనక మనం ఫీల్ ఫీల్ అవుతే స్టేజ్‌కి వెళ్ళే ముందు ఏం చేయాలి అనంటే, మన టర్న్ ఒస్తుంది అన్నప్పుడు ఎక్కువ బెల్లీ అంటే పొట్ట నిండగా బ్రీత్ తీసుకోవాలి. అప్పుడు మనం ఇట్లా పిడికిలి బిగించాలి. బ్రీత్ తీసుకునేటప్పుడు. ఇలా పిడికిలి బిగించిన తర్వాత ఎప్పుడైతే మనం శ్వాసని వదులుతామో అప్పుడు గూడా ఈ పిడికిలిని రిలీజ్ చేయాలి. అప్పుడు మనకి ఒకలాంటి అంటే ఆహ్, ఒక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ అవుతుంది. ఇది నార్మల్‌గా మనం ప్రిపరేషన్ చేసుకొని స్టేజ్ పైనకెక్కేది. ఒకవేళ సడెన్‌గా ఎక్కడికైనా వెళ్ళాము, స్టేజ్ పైనకెళ్ళి మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఒక చిన్న టిప్ చెప్పారు సార్. అది పీపీఐటీ అని. పీపీఐటీ అంటే ఏంటంటే, పీ అంటే ఫస్ట్ పీ అంటే పీపుల్ ఆర్ ఆడియన్స్. వాళ్ళని మనము ఆహ్ రికగ్నైజ్ చేయాలి. అంటే ఇన్ ద సెన్స్ మనము స్టేజ్ ఎక్కినప్పుడు ఫస్ట్ ఏంటి పీపుల్ కింద ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ హలో, హాయ్ చెప్పడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ అలా చెప్పడం. స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరిని గూడా రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచడం, గౌరవనీయులైన అలా మాట్లాడతాం గదా! అలా అని వాళ్ళని రికగ్నైజ్ చేయడం. ఫస్ట్ పి. సెకండ్ పి వచ్చేసి ఆ ప్లేస్ యొక్క విశిష్టత. మనం ఏ ప్లేస్‌కైతే వెళ్తున్నామో ఇప్పుడు స్కూల్‌కి అలా వెళ్ళామనుకోండి. ఆ స్కూల్ గురించి చెప్పడము. ఆ స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం, లేదంటే హాస్పిటల్స్ కానీ, ఏదన్నా ఏ ప్లేస్ యొక్క విశిష్టత గురించి చెప్పడం. దాని గురించి చెప్తాము. నెక్స్ట్ ఇష్యూస్. అక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని రికగ్నైజ్ చేసి, మనకు ముందే తెలుస్తుంది కదా! అక్కడికి వెళ్తున్నాము అంటే చిన్న చిన్నగా వాటిని కవర్ చేయడము. మళ్ళీ తర్వాత టైమ్ గురించి. పాస్ట్ ఏంటి? ప్రెజెంట్ ఏంటి? ఫ్యూచర్ ఏంటి? వాటి గురించి మాట్లాడామనుకోండి, అప్పుడు మనకి సడెన్ స్పీచ్ కంప్లీట్ అయిపోతుంది సింపుల్‌గా. ఇదొక టెక్నిక్ చెప్పారు సార్. ఇంకా ఇది యాక్చువల్‌గా నేను ఈరోజు కాన్సెప్ట్ నేర్చుకుంది. సార్ చెప్పిన వాటిలలో నాకర్థమైంది. నేను ఈరోజు మాట్లాడాను. ఇంకా నేనెలా అంటే నేనెలా ప్రాక్టీస్ చేయాలి? అంటే చిన్న చిన్నగా మొదలుపెట్టాలి అని మనం ముందు నుంచి నేర్చుకుంటున్నాం కదా! కన్సిస్టెన్సీ అవసరం అని జెప్పేసి. అలాగా మనం స్పీకర్‌గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ కలిసారనుకోండి, వాళ్ళ డ్రెస్ గురించి మాట్లాడడం గాని, ఫస్ట్ మనకు మాట్లాడేది ఫ్లూయెంట్‌గా రావాలి. ఎవరి దగ్గరైనా భయపడకుండా మాట్లాడాలి అంటే చిన్న చిన్నగా డెవలప్ చేసుకోమని చెప్పారు సార్. హ్మ్. 'రామ్ కమల్' సార్. చెప్పారు. అయితే దాన్ని ఎలా అంటే బర్త్‌డే పార్టీస్‌కెళ్ళినప్పుడు ఊరికే తినేసి వచ్చేయకుండా, వెడ్డింగ్ పార్టీస్‌కెళ్ళినప్పుడు తినేసి వచ్చేయకుండా ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళ గురించి మనం కొంచెమైనా మాట్లాడాలి. వాళ్ళ గురించి బర్త్‌డే సెలబ్రేషన్స్ గురించి చాలా చేశారు. భోజనాలు బెట్టారు. వాళ్ళ గురించి మెయిన్‌గా మనల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళ గురించి వెడ్డింగ్ యానివర్సరీకి అలా వెళ్ళినప్పుడు వాళ్ళ కపుల్స్ గురించి చాలా బాగా మాట్లాడడం. ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్నగా మనకు అలవాటయిపోయి మనకి ఫియర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో ఉండడానికి ఫియర్ అనేది పోతుంది.
మెయిన్‌గా మనం మెంబర్స్‌ని చూసే కదా భయపడుతూ ఉంటాము. ఆ భయం అనేది పోతుంది. అక్కడ స్టేజ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనం మనుషులను చూసే భయపడతాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసం అని చెప్పేసి మనుషులను చూసి గనక మనము వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళతో గనక మనం చిన్న చిన్న పార్టీస్ దగ్గర మనం కవర్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్‌గా మనం స్టేజ్ పైన గూడా మనకు ఫియర్ అనేది ఉండదు. అంతే అండి. ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము ముందుకెళ్ళగలుగుతాము. చాలా చాలా ధన్యవాదాలు. రామ్ కమల్ సార్‌కి గూడా ధన్యవాదాలు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చాలా చాలా చెప్పారు. ధన్యవాదాలండి అందరికి.